డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 18 చూద్దాము. ఇప్పుడు ఈ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 18 వచ్చేసి ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 18 ఓన్లీ వెన్ ద గివెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 2 and 9 అనమాట. అంటే 2 రూలు పాస్ అవ్వాలి, 9 రూలు పాస్ అవ్వాలన్నమాట. సో నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. అది వచ్చేసి 13716 అని ఒక నెంబర్ తీసుకుంటాను. ఈ నెంబరు 2 రూలు 9 రూలు రెండు టెస్ట్ చేద్దాం అనమాట. సో 2 రూల్ ఏం చెప్తుంది, లాస్ట్ డిజిట్ షుడ్ బి ఈవెన్ నెంబర్. లాస్ట్ డిజిట్ ఏముంది 6. ఇక్కడ ఈ 6 అనేది ఈవెన్ నెంబరే కాబట్టి సో ఇది 2తో డివిజిబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 9 రూల్ ఏంటి, సమ్ ఆఫ్ ద డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 9 అనమాట. సో ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏమవుతుంది 1 + 3 + 7 + 1 + 6 అనమాట. సో ఇక్కడ 1 + 3 4, 4 + 7 11, 11 + 1 12, 12 + 6 18 అనమాట. ఈ 18 అనేది 9తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో ఈ టోటల్ నెంబర్ కూడా మనకి 18తో డివిజిబుల్ అవుతుంది అనమాట. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ నేను 1 2 5 2 4 4 అనేది ఇంకొక నెంబర్ తీసుకున్నాను. సో దీనికి 2 రూల్ చెక్ చేద్దాము. లాస్ట్ నెంబర్ ఏముంది ఈవెన్ నెంబర్, సో 2తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 9 రూల్ వచ్చేసి సమ్ ఆఫ్ 14 + 4 18. సో ఈ 18 మళ్ళీ 9తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ టోటల్ నెంబర్ కూడా మనకి 18తో డివిజిబుల్ అవుతుంది అనమాట.